ఢిల్లీ నుంచి మా చీఫ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు అయితే మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ వద్ద పరిస్థితి ఎలా ఉందండి? హాట్గా ఉందా, లేదంటే బీజేపీ ఆల్రెడీ ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ అయితే ప్రారంభించేసింది? మరి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి ఎన్నో రౌండ్ కొనసాగుతుంది, అక్కడ ఉన్న అప్డేట్ ఏంటి? ఇప్పుడు 10వ రౌండ్ కొనసాగుతుంది. ఈసీఐ ప్రకటించిన దాని ప్రకారము 46 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే 26 స్థానాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉందని చెప్పాలి. అయితే ఢిల్లీ ఎన్నికల సరళిలో తొలి ఫలితం బయటకు వచ్చింది. కోండ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి 6,293 ఓట్లతో సమీప ప్రత్యర్థి బీజేపీ పైన తొలి విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడే ఫలితాలు ప్రారంభమని చెప్పవచ్చు. కోండ్లీ నియోజకవర్గం నుంచి తొలి విజయం మాత్రం బయటకు వచ్చింది, అది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అయితే ఇప్పటికీ యూపీలో జరుగుతున్నటువంటి మరి ఉప ఎన్నికల్లో, అట్లాగే తమిళనాడులోని ఈరోడ్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో యూపీలో మాత్రం మరి బీజేపీ అభ్యర్థి సమీప ప్రత్యర్థి ఎస్పీ పైన తన విజయాన్ని సాధించబోతున్నాడు. అట్లాగే తమిళనాడులోని ఈరోడ్లో ఉన్నటువంటి ప్రాంతం పైన మరి డిఎంకే అభ్యర్థి తన విజయాన్ని నమోదు చేసుకునేటందుకు అతి దగ్గరలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం బీజేపీ ఆఫీస్లో జరిగేటువంటి సంబరాలలో ప్రధానమంత్రి మరి 7:45 తను స్పీచ్ను సైతం ఇవ్వబోతున్నాడు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నాడు. అయితే 2025వ సంవత్సరంలో బీజేపీ పార్టీ తమ సమయ ప్రత్యర్థుల కంటే 45 స్థానాల్లో తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. 2020లో మాత్రం కేవలం 28 స్థానాల్లో తన ఆధిక్యతను ప్రదర్శించి విజయాన్ని సాధించలేకపోవడం మూలన ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని సాధించి మరి అక్కడ పరిపాలన కొనసాగించింది. ఆ పరిపాలన కొనసాగించినటువంటి సందర్భంలో మరి అక్కడ జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, దాని తర్వాత కుంభకోణాలు కావచ్చు, లిక్కర్ కుంభకోణాలు కావచ్చు, ఇవన్నిట్లలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అంటే ఇక్కడ మంత్రులందరూ కూడా మునిగిపోవడం వల్లనే ఈసారి దూరమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే కాంగ్రెస్ ఎక్కడా కూడా తన ప్రభావాన్ని చూపలేకపోయింది. దాంతో ఒక్క సీట్ను కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇక మరి మిగతా విషయాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మరి బీజేపీ తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రకటించడం, ప్రజలను ఆకర్షించేటట్టుగా చేయడము, దాని తర్వాత రాష్ట్ర రాజధాని దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో మాత్రం మరి భద్రతను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు బీజేపీ అయితే పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది అని, అట్లాగే నిధుల వద్ద కూడా పూర్తి స్థాయిలో ప్రకటించేటట్టు అవకాశం ఉంటుంది. ఇక్కడ అభివృద్ధికి అవకాశం ఎక్కువ ఉంటుందని ఆలోచించిన ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ ఆలోచనలు చేయడంతోనే బీజేపీకి పట్టం కట్టారన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ తంత్రం అంతా ఎక్కడిదంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చేసినటువంటి ఆలోచననే బీజేపీ పార్టీ అక్కడ ఢిల్లీలో ప్రవేశపెట్టడం మూలానే మధ్యతరగతి ప్రజలను పూర్తిగా ఆకట్టుకోగలిగింది. ఎన్నికలలో ఓటు హక్కును, ఈ ఓట్లను తమ వైపు మలుచుకోవడానికి అవకాశం ఉంది. అయితే రెండు పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే బీజేపీ పార్టీలో ఓట్ల సరళి మాత్రం కేవలం 2% తేడా మాత్రమే ఉంది. బీజేపీకి 46% వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 44% ఓటింగ్ సరళి వచ్చింది. అంటే కేవలం ఈ రెండింటి మధ్యలో పోరు మాత్రం కేవలం 2% మాత్రమే. అట్లాగే ఇంకొక విషయాన్ని ఇందాక నేను చెప్పుకున్నాం, 10 సీట్లలో 1000 ఓట్ల తేడాతోటి పోటాపోటీ జరుగుతుంది. అట్లాగే మరొక 10 సీట్లలో 1400 ఓట్ల తేడాతో పోటాపోటీ జరుగుతుంది. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి, కేజ్రీవాల్ మాత్రం పూర్తి స్థాయిలో ఓడిపోయినట్లుగానే కనిపిస్తుంది. అట్లాగే ప్రస్తుత సీఎం అయినటువంటి అతిశీ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. కానీ జంగీపూర్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాత్రం దాదాపుగా 8000 ఓట్ల తేడాతో మరి తన విజృంభణ కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదే మనీష్ సిసోడియా 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ కేవలం ఒక 30 రోజులు మాత్రమే ఉన్నాడు. కానీ
పూర్తి స్థాయిలో ప్రజలను ఆకట్టుకోవడంలో కేజ్రీవాల్ ప్రభుత్వము కేజ్రీవాల్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలను ఆకర్షించడంలో విఫలమైంది మాత్రం చెప్పవచ్చు. అయితే బీజేపీ మాత్రం తన మంత్రాన్ని ప్రయోగించడం వల్లే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరినీ కూడా ఆకట్టుకోవడంతో బీజేపీకి ఈ మధ్యతరగతి ప్రజలందరూ కూడా తమ ఓట్ల రూపంలో తమ శక్తిని అందించడం వల్లనే బీజేపీ 45 స్థానాల్లో ఇప్పుడు ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నది. అయితే మ్యాజిక్ ఫిగర్ మాత్రం 46 ఉండేది, 36 ఉండేది. 36 నుంచి 45 స్థానాలకు ఎగువగింది కనుక ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పార్టీ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంపత్, అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇక్కడ బీజేపీ అయితే ఆల్మోస్ట్ విజయం ఖరారైనట్టుగా మీరు చెప్పేదాన్ని బట్టి అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎన్నో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. పూర్తి ఫలితాలు ఏ సమయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది? దాదాపుగా పూర్తి ఫలితాలు మాత్రం 12:45 వరకు పూర్తి స్థాయిలో మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా కేవలం 2 రౌండ్లు మాత్రమే మిగిలిందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 2 రౌండ్లలో మాత్రం పూర్తి ఫలితాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు తొలి విజయం మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో పడింది. ఈ విజయాలను కూడా అతి దగ్గరలో ఉన్నాయి. కౌంటింగ్ పూర్తి స్థాయిలో ఇంకా కేవలం 2 రౌండ్లు మాత్రమే మిగిలిన సందర్భంలో ఈ ఫలితాలన్నీ కూడా కేవలం 40-45 నిమిషాల్లో బయటకు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంది. సంపత్, అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడైతే ఢిల్లీలో వేడుకలు అయితే ఆల్రెడీ జరుపుకుంటున్నట్టు తెలిసింది. ప్రధాని మోదీ కూడానైతే ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్టు తెలిసింది. ఆల్మోస్ట్ ఇక బీజేపీ కూడా సంబరాలు చేసుకోవాలన్నట్టుగానైతే దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినట్టుగా తెలిసింది. కానీ ఢిల్లీలో మాత్రం సంబరాలు చేసుకోవద్దు అన్న ఒక మాట అయితే బీజేపీ పిలిపించినట్టు. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? అయితే ఒక విషయం ఏంటంటే పూర్తి స్థాయి ఫలితాలు వెలువడిన తర్వాత సంబరాలు చేసుకున్నట్లయితే అది ఉన్నతమైనటువంటిదిగా ఉంటుందన్నటువంటి ఆలోచన బీజేపీ చేసిన నేపథ్యంలోనే మరి ఆ పిలుపునిచ్చింది. కానీ ప్రజలు, కార్యకర్తలు, ఓట్లేసినటువంటి వ్యక్తులు ఎవరు ఆగరు కదా, వాళ్ళ సంతోషాన్ని వెలిపించుకునేటువంటి సమయం ఇదే కదా. సో ఆ నేపథ్యంలోనే ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సాయంత్రం 7:45 బీజేపీ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రధానమంత్రి మోదీ ప్రజలను ఉద్దేశించి, ఈ ఓట్ల సరళిని ఉద్దేశించి, ఈ దేశ అభివృద్ధిని ఉద్దేశించి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం మాత్రం ఎంత మాత్రం లేకపోలేదు. సంపత్, ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఇక ఈ చర్చను ఉద్దేశించి మనతోటి టీడీపీ పార్టీకి సంబంధించి రాఘవ గారు అయితే పాల్గొన్నారు. రాఘవ గారు నమస్కారం అండి. మీరు ఎన్డీఏ కూటమిలో భాగం ఉన్నారు కాబట్టి మీ పార్టీ నుంచి కూడా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ప్రచారంలో అయితే పాల్గొన్నారు.